వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. చిల్లకల్లు కేంద్రంలో ఏర్పాటు చేసిన వడ్డెర ఓబన్న విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ వడ్డెర జాతి శ్రమజీవికి నాంది అని వారు అన్నారు. ఏదైనా సాధించాలి అంటే అందులో వెనకడుగు చేయరని ఆయన కొనియాడారు. తమ జాతి బిడ్డలను చదువులు చదివించండి, వారికి విద్యా ఉద్యోగ రంగాల్లో నా వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. జాతి ముద్దుబిడ్డలు అందరూ ఆయనకు కరతాళ ధ్వనులతో జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. సోదరి ఓబన్న గారి విగ్రహం చూస్తేనే ఆయన యొక్క పోరాట యోధుడు. ఆ విగ్రహంలోనే ఆయన యొక్క వీరోచిత పోరాటం అర్థం. అటువంటి వీరుని వడ్డెర సంఘం అందరూ కూడా ఆహ్వానించడం, తప్పకుండా వస్తానని తెలియజేయడం, ఎంత కార్యక్రమాలైనా ఇవాళ వస్తాను అని చెప్పి తిరువూరులో పొద్దు నుంచి కార్యక్రమాలు ఉన్నా కూడా తిరిగి ఇక్కడికి రావడం, మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా కథల్లో ఓబన్న గారి గురించి విన్నాం. ఆయనకి మరొక ముద్దు పేరు అందరూ కూడా రాబిన్ హుడ్ అనిపించుకునే ముద్దు పేరు. అంటే ధనికులని సంపాదనని పేదవారికి పంచే విధంగా ఆయన కృషి చేయడానికి కోసమే ఆయనకు ఆ బిరుదు. ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారి సంస్థానంలో ఒక పోరాట యోధునిగా, సైన్యాధిపతిగా ఆ సంస్థానాన్ని కాపాడిన బాధ్యత కూడా వారిదే. అటువంటి గొప్ప వ్యక్తి వడ్డెర సంఘంలో పుట్టినందుకు మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. వడ్డెర సంఘం నిజంగా చూస్తే తెలుగుదేశం ఆవిర్భావం కాడి నుంచి కూడా మమేకమై ఉన్నారు. గెలవటంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఈ పార్లమెంటు నియోజకవర్గం మొత్తంలో కూడా ఇబ్రహీంపట్నంలో మైలవరం నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన పాత్ర పోషించారు. మీ అందరినీ కూడా మేము మర్చిపోకూడదు. తప్పకుండా వడ్డెర సోదరుల కోరికలకు ఏదన్నా కూడా మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం, మీలో కష్టపడే తత్వం ఎక్కువ, కానీ పిల్లలకు ఇంకా చదువుకోవాలి. నిజంగా ఏంటంటే వడ్డెర సంఘాన్ని మెయిన్గా కోరుకునేది, నా సంఘం నాయకుల్ని, పిల్లలు చదువుకునే మీద దృష్టి పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన మంచి భవిష్యత్తు, మీలాగా మన పిల్లలు మళ్ళీ మీలాగా కష్టపడకూడదు. కనుక మీకు ఎటువంటి సహాయం కావాలన్నా వడ్డెర సంఘం నుంచి నేను నా సొంత నిధులతో సపోర్ట్ చేస్తానని స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఉద్యోగాల్లో కానీ తప్పకుండా మన పిల్లలని ముందుకు తీసుకువెళ్ళాలని మీ అందరి నాయకుల్ని తప్పకుండా కోరుతున్నాం. మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడి పని చేయొద్దు, తెలివితో పని చేయండి అని. కాబట్టి మన పిల్లలు తెలివితో పనిచేసే విధంగా రూపుదిద్దుకుందామని తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో తీసుకువెళ్ళే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన యువనేత నారా లోకేష్ గారు కానీ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనం చాలామంది సోదరీమణులు ఉన్నారు. ఏమన్నా బస్సు ఉచితంగా వెళ్తున్నారా? గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలకి సరిపడా తల్లికి వందనంలో డబ్బులు పడుతున్నాయా?
కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరుగుతాయి. ముఖ్యంగా పిల్లల్ని గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి ఒక్కరిని చదివించాలనే కోరికతో ఉన్నారు కాబట్టి తప్పకుండా మంచి చదువునిచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ, నన్ను వేరుగా అనుకోవద్దు, పొద్దున్న నుంచి విపరీతంగా తిరుగుతున్నాను కాబట్టి కొంచెం విజయవాడ దాకా వెళ్ళాలి, వేరే ప్రోగ్రామ్ ఇంకోటి ఉంది. తప్పకుండా మరొకసారి వెంకటేశ్వర గారు మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్ పెట్టండి. అది కూడా ప్రశాంతంగా ముందు టైం తీసుకుని పెట్టండి, నన్ను ఇంత హెక్టిక్ షెడ్యూల్లో పెట్టద్దు. తప్పకుండా నేను మళ్ళీ ఒక్కసారి జగ్గేపేట వడ్డేర సంఘ నాయకులు అందరినీ కోరుతున్నాను, తప్పకుండా మీరు మీటింగ్ పెడితే మేము ముగ్గురు మళ్ళీ వస్తాం. అన్నిలా భావించకుండా మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.